భవిష్యత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం ఎమ్మెల్యే పూర్ణారెడ్డి. కుప్పం పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు మరమ్మతు పనులు. అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన. మానవత్వం చాటుకున్న వరంగల్ పోలీసులు. చింత చెట్టుకు కళ్ళు చూసేందుకు ఎగబడుతున్న జనం. ఇక వివరాల్లోకి వెళ్తే, డబ్బుల కోసం స్నేహితుడి ప్రాణాలు తీసిన జక్కుల శ్రీనివాసరావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. వరంగల్ నగరం మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరామ్ నాయక్, సిఐ గోపి, ఎస్ఐలు సాంబయ్య, నవీన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏసీపీ నందిరామ్ నాయక్ కేసు వివరాలు వెల్లడిస్తూ, చక్కగా శ్రీనివాసరావు హన్మకొండ రెవెన్యూ కాలనీలో పెళ్లి సంబంధాలు చూస్తూ, అందమైన అమ్మాయిల ఫోటోలు చూపిస్తూ, అబ్బాయి పెడుతూ మోసం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అలాగే కొద్ది రోజుల క్రితం వెలిగేటి రాజమోహన్తో పరిచయం కావడంతో గత కొంతకాలంగా తనకు బిజినెస్ చేస్తానని, డబ్బులు కావాలని 5 లక్షలు ఇవ్వమని అడగగా నిరాకరించడంతో మృతుడి వంటిపై ఉన్న బంగారాన్ని చూసి తనకు అవసరం అవుతుందని ప్లాన్ ప్రకారం ఇంటికి పిలిపించుకొని మద్యం తాగించి రోకలి బండతో బాధడంతో హత్య చేయడం జరిగింది. ఈ సంఘటనలో శ్రీనివాసరావును చాకచక్యంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిర్మానుష్యంగా ఉంటుందని ఇటువైపు తీసుకొని రావడం జరుగుతుంది. సరే, పిలిచినప్పుడు పథకం ప్రకారం ప్లాన్ చంపడానికే పిలిచాడా? ఆ జరిగిన ఘర్షణలో అట్లా చేశాడు సార్? లేదండి, పక్క ప్లాన్లో భాగంగానే అదొకటి. దాని తర్వాత 5 లక్షలు సుమారుగా మరి ఆయన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో సుమారు ఒక 5 లక్షల రూపాయలు, అది మా మటవాడ ఇన్స్పెక్టర్ గారు, మా ఎస్ఐ నవీన్, సాంబయ్య, విఠల్ అండ్ మా టీం అంతా కూడా చాలా డెడికేటెడ్గా అన్ని రకాలుగా అన్ని యాంగిళ్లలో చాలా క్షుణ్ణంగా మైన్యూట్గా రంగంపేట కాలనీలో ఒక కారులో ఒక గుర్తు తెలియనటువంటి శవం ఉందని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారంతో వెంటనే రంగంపేటకు వెళ్ళి చూడగా ఒక శాంట్రో కారులో ఒక శవం ఉన్నది. దాని తర్వాత ఆ శవాన్ని వెలిగేటి రాజమోహన్ అని గుర్తించడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి మా ఇన్స్పెక్టర్ మటవాడ గోపి గారి ఆధ్వర్యంలో మరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని యాంగిళ్లలో ఈ కేసును దర్యాప్తు చేయడం జరిగింది. దీనికి టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజెస్, ఇంకా అదర్ ఎవిడెన్సెస్తో ఈ కేసును ఛేదించి ఈరోజు వెలిగేటి రాజమోహన్ గారిని మరి హత్య చేసినటువంటి నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మరి హత్యకు గురి అయినటువంటి వెలిగేటి రాజమోహన్ గారికి ఈ యొక్క నేరస్తుడు జక్కుల శ్రీనివాస్. ఈ జక్కుల శ్రీనివాస్ది మరి ములుగు జిల్లా మంగపేట మండలం కోమిటిపల్లి. ఈ కోమిటిపల్లి విలేజ్కు ఒక 4 సంవత్సరాలు ఇతను సర్పంచ్గా కూడా పనిచేయడం జరిగింది. 2010 ఆ ప్రాంతంలో మరి కోమిటిపల్లి నుంచి హన్మకొండకు వలస వచ్చి హన్మకొండలో ఉంటున్నాడు. అయితే గత 2 నెలల క్రితము సుమారు మరి ఈ మృతుడు రాజమోహన్కు జక్కుల శ్రీనివాస్ పరిచయం అవుతాడు. పరిచయము అతని యొక్క నిస్సహాయ స్థితిని గమనించినటువంటి ఈ నేరస్తుడు జక్కుల శ్రీనివాస్ అతను ఎట్లయినా మరి చంపాలి, అతని ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను ఎట్లయినా
మరి తీసుకోవాలి అని చెప్పేసి ఒక పథకం ప్రకారము అతన్ని 2వ తారీఖు నైట్ ఫోన్ చేసి మరి రాజమోహన్ హన్మకొండలోని శ్రీనగర్ కాలనీలో ఉంటారు, అతన్ని ఫోన్ చేసి రమ్మని చెప్పేసి పిలిపించుకొని మరి శ్రీనివాస్ ఇంటికి హన్మకొండలోని రెవెన్యూ కాలనీకి పిలిపించుకొని రెవెన్యూ కాలనీలో మరి తన ఇంటి దగ్గర మరి మద్యము సేవించిన తర్వాత పథకం ప్రకారము మరి అతన్ని తన ఇంట్లో ఉన్నటువంటి రోకలి బండతోని చాలా బలంగా తల మీద కొట్టి మరి అతన్ని హత్య చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ గ్రామ మహిళా అభివృద్ధి కమిటీని అపహాస్యం చేసి అవమానకర రీతిలో మాట్లాడుతూ మహిళా కమిటీ సభ్యులను కించపరుస్తూ బెదిరింపులకు గురి చేస్తున్న 14వ డివిజన్ అధ్యక్షుడు ఇంతియాజ్ ఆగడాలపై నిరసన గళాన్ని తెలియజేస్తున్నామని గ్రామ మహిళా కమిటీ అధ్యక్షురాలు పిట్ట సరస్వతి పేర్కొన్నారు. వరంగల్ నగరం 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో గ్రామ మహిళా అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు పిట్ట సరస్వతి, కమిటీ సభ్యులు ఆకుల వనజలు పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామంలోని 46వ స్వయం సహాయక మహిళా గ్రూప్ సభ్యుల నుండి మహిళలను పార్టీలకు అతీతంగా మహిళా గ్రూప్ సభ్యులుగా ఎన్నుకొని గంగాదేవి పల్లిని ఆదర్శంగా తీసుకొని గత 15 సంవత్సరాలుగా పురుషుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, గతంలో గ్రామంలో జరిగే పంచాయతీల ద్వారా డిపాజిట్గా వచ్చిన 50,000 రూపాయలను ఎలుకల కొరియా అనే నేపంతో గ్రామ పెద్దలు దుర్వినియోగం చేశారని, నేడు గ్రామ మహిళా అభివృద్ధి కమిటీ సభ్యులను స్వచ్ఛందంగా వెదగొలాలని బెదిరించిన ఇంతియాజ్ తక్షణమే బేషరతుగా మహిళా కమిటీ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భయాందోళనకు గురి చేసి ఇంతియాజ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 14వ డివిజను సయ్యద్ ఇంతియాజ్ మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తాడు. మమ్మల్ని ఇగో ఈ విధంగా ఇట్లా మొత్తం గ్రూపులలో పెట్టి కూడా మమ్మల్ని ఏ రకంగా అంటే వేధిస్తాడంటే అంత రకంగా వేధిస్తాడు. ఇంట్లో పాత్ర ఇక్కడ శాఖల ఉన్న అధ్యక్షులది కూడా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులది కూడా, అతని పేరు కూడా ఈర్ల రాయందని అనబడుతుంది. కాబట్టి ఇట్లా మమ్మల్ని మానసిక వేదన గురి చేసి రేపు మేము ఎట్లా తిరగాలి, మేము ఎట్లా తలెత్తుకోవాలి, మేము చేసేది ఏంటంటే గంగాదేవి పెళ్ళి ఆదర్శంగా తీసుకొని మేము మహిళలు మేము ముందుకు వచ్చి మేము ఏదో చేద్దామని వచ్చినాం కానీ ఇవన్నీ దాచుకొని తిందామని చెప్పి మేము రాలే. మేము ఈ కాన్సెప్ట్ ముంగడ పెట్టుకొని వస్తే అతను మీరు ఉండద్దు మహిళలు అసలుకే మీరు అని చెప్పి మమ్మల్ని అవమానించుకుంటా ఎట్లా పడితే అట్లా అసభ్యంగా మాట్లాడతాను ఆయన మాటలు మేము అగ్రే ఉండి మీరు రాజీనామా చేస్తేనే మంచిగా ఉంటుంది, మీరు చేసేది లేదు అని చెప్పి అంటాడు సయ్యద్ ఇంతియాజ్. మాకు కావాల్సింది ఒకటే, మాకుంటుంది అభివృద్ధి కమిటీ. మేము ఇంకా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మాది ఎదురు కొనసాగించుకుంటాం. ఇలా ఎలా ఉంటుందో కూడా మాకు ఏ రాజకీయాలు వీలు వాళ్ళని చెప్పి మా దాంట్లోకి రావద్దు, మా కమిటీలో మేము నడిపించుకుంటాం. కానీ మాకు రక్షణ కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని వాడుకుంటాం, మమ్మల్ని మానసిక వేదన గురించి ఇదే పని నిజం అనేది మాకు అది కూడా మాకు బయటపడాలి. మమ్మల్ని వచ్చి సయ్యద్ ఇంతియాజ్ వచ్చి తప్పని చెప్పి కూడా ఒప్పుకోవాలి, ఆయన పోలీస్ స్టేషన్ అన్న మాటలు కూడా వెనకకు తీసుకోవాలి. మాకు కావాల్సింది అదే. ఆకుల వనజ సార్, మేము 4వ తారీఖు సోమవారం రోజు అభివృద్ధి కమిటీ వేసుకోవడం జరిగింది. వేసుకున్నాం, అందరం సంతోషంగానే వేసుకున్నాక ఏమైందంటే ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఏంది, మహిళల అభివృద్ధి కమిటీ ఏంది, వీళ్ళ పెత్తనాలు ఏంది, ఇది అంత ఏందని వాళ్ళు ఇప్పుడు మా అభివృద్ధి కమిటీ మగవాళ్ళు కూడా వేసుకున్నారు. గత 15 సంవత్సరాల కాడ నుంచి వెళ్ళి మహిళలు అందరం కలిసి అభివృద్ధి కమిటీ వేసుకోవడం జరిగింది. అందరం కలిసి కట్టుగా చేసుకున్నాక ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి కమిటీ వేసుకొని మొత్తం మహిళలను తీసి పక్కకు పెట్టినాక సరే పెట్టినలే, ఇక మనం కూడా ఇప్పుడు మహిళా సంఘాలలో 46 గ్రూపులు ఉన్నాయి ఇక్కడ, మనం కూడా ముందుకు పోదాం, మనం కూడా ఒక మంచి బాటలో నడుద్దాం. ఏమైతుందని మేము కూడా అందరం మహిళా సంఘం వాళ్ళం అందరం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీటింగ్ పెట్టుకొని మేము కూడా 4వ తారీఖు రోజు మేము అభివృద్ధి కమిటీ వేసుకోవడం జరిగింది. వేసుకున్నాక ఒక 2 రోజులనే మాకు ఈ ఊళ్ళో ఒకటి పంచాయతీ వచ్చినాక అక్క మీరు కూడా రావాలి కదా, మీరు కమిటీ వేసుకున్నారు కదా, మీరు రావాలి అక్క, అయితే పోలీస్ స్టేషన్లో పంచాయతీ అవుతుందంటే మేము కూడా వెళ్ళడం జరిగింది. అక్కడికి పోయినాక ఇంతమంది మహిళలు ఎందుకు వచ్చారు, అసలు ఇదేంది, ఈ మహిళలు చేసే పంచాయతీ, ఈ మహిళలు ఎందుకు వస్తారు ఇక్కడికి, వీళ్ళని ఫస్ట్ పంపించండి, ఫస్ట్ వీళ్ళని పంపించండి, వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి, డివిజన్ అధ్యక్షుడు మీరు ఎందుకు అసలు ఫస్ట్ వాళ్ళని ఎవరు పిలిచారు అని అన్నాడు. అన్నాక అయినా మేము మౌనంగానే ఉన్నాం. మళ్ళీ సరస్వతి అనే టైం ఒక్కటే లోపలికి వెళ్ళింది సార్ దగ్గరికి. అక్కడ కూడా ఆమెను ఫస్ట్ పంపి ఆమెను ఎవరు రమ్మన్నారు ఇక్కడికి, అధ్యక్షురాలు ఎక్కడిది, కమిటీ ఎక్కడిది అని అక్కడ కూడా లోపల కూడా అవమానించండి. అయినా కూడా మేము సైలెంట్గా ఉన్నాం. బయటకు వచ్చినాక ఆమె ఒక 2 ముచ్చట్లు ఆయనతో మాట్లాడింది. మేము సపరేట్గా వెళ్ళేసి వచ్చినాక ఇప్పుడు ఈ ఊళ్ళో పెద్ద మనుషులు కూడా మహిళా కమిటీ ఏంది, ఇన్ని రోజుల కాంచెలు మహిళలు ఉన్నారా, మహిళలు అభివృద్ధి కమిటీలు ఉన్నారా, వీళ్ళ కమిటీ ఎక్కడిది, కమిటీ రద్దు చేయాలి అని నిన్న ఎన్టీఆర్ నగర్ గ్రూపులో పెట్టడం కూడా జరిగినాక మేము ఇదంతా తీసుకొచ్చి మేము ఇంటికి మనిషికి 1000 రూపాయలు వేసుకొని మేము ఇదంతా ఖర్చు పెట్టుకున్నాం. మేమే సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకున్నాం సార్. ఖర్చు పెట్టుకుని ఇదంతా చేసినాం. ఇప్పుడు మేము ఇలా చేసిన ద్రోహమే ఉన్నది, మేము ఎందుకు రద్దు చేసుకోవాలి, దానికి మాకు ఒకటి పరిష్కారం కావాలి. మేము చేసిన తప్పు ఎక్కడిది, ఇక్కడ మేమేమన్నా తప్పు చేస్తే మీరు దానికి మాట్లాడుర్రి,
మా కమిటీ మాకే ఉంటుంది. ఎవరు వచ్చినా ఎవరు మాట్లాడినా అభివృద్ధి కమిటీ మాత్రం తీసేసే ప్రసక్తి లేదు, తీసేయం. మరి ఇన్ని రోజుల కాంచాలి మహిళలను ముందు పెట్టి, ప్రతిదానికి మహిళల ముందు పెట్టి అక్కడ ఈశ్వరయ్య గోడ పెడతానంటే రోడ్డు కట్టడం గోడ పెడితే ఆ రోజు మనిషికి ఒక గడపార పట్టుకొని పోయి 50 మంది ఆడోళ్ళం, 30 మంది ఇక్కడ గోడవాడకు వచ్చినాం, 20 మంది మా ఆడోళ్ళం పోలీస్ స్టేషన్ పోయినాం. ఆ రోజు మహిళలు అవసరం. ఊళ్ళో బొట్రాయి పెట్టినాడు డబ్బులు కావాలంటే గ్రూపుకు 10,000, 36 గ్రూపులల్లా గ్రూపుకు 10,000 చొప్పున 3,60,000 రూపాయలు తెచ్చినాడు. మహిళలు అవసరం అంటే ఇవాళ మహిళలు అవసరం లేదు. ఇవాళ అభివృద్ధి కమిటీ వేసుకుంటే మహిళలు అవసరం లేదు. మహిళలను అవమానిస్తారు. వాళ్ళతో మాకు పని లేదు, మాతో వాళ్ళ పని లేదు. మేము చేసుకున్నది మేము చేసుకుంటాం. కానీ ఎవరు బెదిరించడాలు అదిరించాలి ఎవరు చేసినా కూడా మేము ఊకుండే ప్రసక్తి లేదు, ఊకుండేది లేదు, అసలే ఊకం. అది సహాయ సహకారాలు మాకు ఉండాలి. మేము ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో గూడు లేని నిరుపేదలు ప్లాట్ఫామ్లపై పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయి దుప్పట్లను పంపిణీ చేసిన వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్, మట్టెవాడ సిఐ తుమ్మగోపి, మిల్స్ కాలనీ SHOలను నగరవాసులు అభినందిస్తున్నారు. నగరానికి రక్షణ కల్పించడమే కాకుండా ఇలాంటి సామాజిక సేవ దృక్పథంతో పేదలకు చేస్తున్న సహాయానికి వరంగల్ ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. जीवन कोटी की కొన్ని ఘటనలు చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పటి వరకు పలు చెట్ల నుంచి నీరు వచ్చిన దృశ్యాలు చూశాం. తాజాగా బుధవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తాటి, ఈత, వేప చెట్లకు కళ్ళు రావడం మన అందరికీ తెలిసిన విషయమే. కానీ వీటన్నింటికీ భిన్నంగా ఆ గ్రామంలోని ఓ చింత చెట్టుకు కళ్ళు పారుతున్నది. ఈ వార్త సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న జనం విచిత్ర ఘటనను చూసేందుకు తరలి వస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కొత్తగూడెం మండల కేంద్రంలోని వెలుబల్లి గ్రామ పంచాయతీ సమీపంలోని పోచమ్మ గుడి దగ్గర ఉన్న చింత చెట్టుకు కళ్ళు ఏరులై పాడుతుండడంతో ఆశ్చర్యంతో తండోపతండాలుగా విచిత్రంగా చూస్తూ ఇది బ్రహ్మం మహిమ అని, బ్రహ్మం చెప్పినట్టు జరుగుతుందని చర్చించుకుంటూ చింతకళ్ళు రుచి చూస్తూ అబ్బా అంటూ లొట్టలు వేస్తున్నారు గ్రామస్తులు. అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన. అదానీ రేవంత్ బాయి బాయి అంటూ టీషర్ట్లతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఢిల్లీలో అదానీతో కుస్తీ, గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు. రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినడం లేదు అని, మాకు టీషర్ట్లు ఇచ్చి అసెంబ్లీలో నిరసన తెలియజేస్తున్నామంటూ కేటీఆర్ చురకలు. తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్ తల్లి నీది అంటూ నినాదాలు. బతుకమ్మ తీసి చేయి గుర్తు పెట్టిందంటూ నినాదాలు.
అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు. మీరు ఎక్స్పోజ్ అవుతున్నారని భయపడుతున్నారా? మరి రాహుల్ గాంధీ మీ నాయకుడే అదానీ బీజేపీ ఒకటని, అదానీ దొంగని, అదానీ తప్పులు చేసిందని, అదానీ గురించి రాహుల్ గాంధీ తింటాడు. నువ్వేమో చీకట్లో ఒప్పందాలు చేసుకుంటావు, అలాయి బలాయి చేసుకుంటావు, మా అదానీతోని వేల కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేస్తావు. ఇది ఎక్కడి న్యాయమో అని నేను ఈ రోజు రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. అయినా మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభ విపక్షాలు ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన గడ్డి పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి, కన్నీళ్లు పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. నిరసన రూపాల్లో ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి. మరి మమ్మల్ని ఎందుకు నొక్కుతా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు. మీ అక్రమ సంబంధాలు బయటపడతాయి, మీ చీకటి ఒప్పందాలు బయటపడతాయని భయంతో ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అదానీ కాంగ్రెస్ ల మధ్య చీకటి ఒప్పందం ఉన్నదా లేదా? లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? అదానీతో మీకు చీకటి ఒప్పందాలు లేకపోతే, టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నీ రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న పార్లమెంట్ లో టీ షర్ట్ వేసుకొని అదానీ మోడీ బాయ్ బాయ్ అని, అదానీ బీజేపీ బాయ్ బాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది? ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు, నీ అక్రమ సంబంధాలు బయటపడే భయం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా గొంతు నొక్కి శాసనసభలకు పోకుండా బీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెళ్లి మాట్లాడడానికి కదా మేము వెళ్తున్నది. సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడి నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ని ఎక్స్పోజ్ చేయాలని. గల్లీ కాంగ్రెస్ ఒక తీరు, ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ చోర్ హే అంటాడు, గల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ బాయి బాయి అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీకి ఏమో అదానీ చోర్ లెక్క కనబడుతుండు, రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్తు లెక్క కనబడుతుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా? నిజంగా అదానీ చోరా, అదానీ దోస్తా? ఇలా రాహుల్ గాంధీది ఒక డైలాగ్ ఎట్లుంటది, ఇలా రేవంత్ రెడ్డి ఒకటి ఎట్లుంటది? ఇద్దరు ఒకే పార్టీ కదా. మీ నాయకుడు ఒక తీరు, నీదొక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం. అదానీ రేవంత్ బాయి బాయి అనే టీషర్ట్లతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, వారిని గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు. ఆ టీషర్ట్లతో లోనికి రాకూడదని డిమాండ్. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య నెలకొన్న వాగ్వాదం. రాహుల్ వేసుకుంటే తప్పు లేనప్పుడు మేం వేసుకుంటే తప్పేంటని నిలదీత. పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న వాహనంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన. కూర్చోమంటావా? ఏం చేయమంటావు? రోడ్ మీద ఆపుతారు మీరు. చెప్తారా మీకు? తెలంగాణ రాష్ట్ర ఆటోల బంద్లో భాగంగా కరీంనగర్ ఆటో డ్రైవర్లు సంపూర్ణంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు మద్దెల రాజేందర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మా లక్ష్మీ పథకం ద్వారా
ఉచిత బస్తో నష్టపోతున్న ఆటో డ్రైవర్లను అని ఆదుకోవాలని, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మరణించిన ఆటో డ్రైవర్లకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, 1000 కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం సంవత్సరానికి 12,000కు బదులు నెలకు 12,000 జీవన భృతి ఇవ్వాలని, లేని పక్షంలో ఉచిత బస్ నుండి సంపన్న వర్గాన్ని తొలగించాలని, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి బస్ సౌకర్యం కల్పించాలని, ఉన్నత చదువులు చదువుకొని కూడా ఉద్యోగాలు లేక ఆటో రంగాన్ని ఎంచుకొని కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉచితం వల్ల ఆర్థికంగా వెనుకబడ్డ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి వెంటనే వర్గాలతో ఇప్పటికైనా అటు డ్రైవర్ల పక్షాన ముఖ్య నాయకులతో చర్చలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ అండ్ కరీంనగర్ టౌన్ అధ్యక్షులు మద్దెల రాజేందర్, ప్రధాన కార్యదర్శి బండారు సంపత్, పటేల్ ఉపాధ్యక్షులు మద్దుల రామ్ గోపాల్ రెడ్డి, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. నాకు చాలా ఇబ్బందికరంగా సాగుతుంది. పదే నేను మీడియా మిత్రుల ద్వారా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు పొలిటికల్ లీడర్లకి తెలియజేయనేది ఏమనగా, మా పొట్ట మీద కొట్టకండి. మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. మేము ఆటో నడుపుకొని బతుకుతేనే మా జీవనోపాధి కలుగుతుంది. కాబట్టి దయచేసి దృష్టిలో పెట్టుకొని నేను పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజెప్తున్నాను ఏంటంటే, మా బంధుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన మీడియా వాళ్ళకి మరి మా ఆటో డ్రైవర్ మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు మేము స్వచ్ఛందంగా బంద్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఉచిత వాహనం రద్దు చేయాలి. ఇసును ఎంత తొందరగా రద్దు చేస్తే మాకు అంత మంచిగా ఉంటుంది. అలాగే ఓలా ఆటో అని, ఊబర్ ఆటో అని ఇది కూడా మా రక్తాన్ని తాగుతుంది. దయచేసి ఇది కూడా మీరు గమనించాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మేము పొట్ట గడుపుకోవడానికి రోడ్డు మీద వెళ్తూ ఉంటాము. మమ్మల్ని పెండ్రీ పోలీస్ అని, ఆ పోలీస్ అని, ఈ పోలీస్ అని అది అనడమే మట్టుకుంది, కానీ దీన్ని ఎవరు అమలు చేయడం లేదు. మమ్మల్ని కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు. మాకు ఆటో ఎక్కడన్నా పార్కింగ్ ప్లేస్ లేదు. ఎక్కడ ఆటో ఆపితే అక్కడ వచ్చి ఫోటో కొట్టడం, చాలాన్ కట్టడం, కట్టెలతోటి కొట్టడం, హింసించడం, ద్వేషించడం లాంటివి జరుగుతూ ఉంది. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అలాగే మాకు ఇక్కడ ఏం అలాంటి పార్కింగ్ ప్లేస్ లేదు. జిల్లాలో రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపుకు ఏకమై మేమంతా ఐక్యతతో ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సంపూర్ణంగా పూర్తి మద్దతుతో మేము కంప్లీట్ మా ఆటోలను స్వచ్ఛందంగా బంద్ చేసుకోవడం జరిగినది. దీని సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అయ్యా మీరు వచ్చి సంవత్సరం అవుతుంది. మీరు సంవత్సరమైన సందర్భంలో మా ఆటో డ్రైవర్లు ఆర్థికంగా మీరు తీసుకొచ్చిన ఉచిత బస్సు ద్వారా నష్టపోయినటువంటి ఆర్థికంగా వారు ఇబ్బంది పడి ఒక 60 మంది వరకు ఆత్మహత్య చేసుకోవడం జరిగినది. వారు ఆత్మహత్యల శవాలను చేసుకున్నటువంటి మీరు ప్రభుత్వమే వారిని హత్య చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. వారి హత్యలపైననే మీరు ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది. ఆ సంబరాలకు మేము నిరసనగా ఈరోజు బంద్ పిలిపివ్వడం జరిగింది. మీరు ఒకటే అయ్యా, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కళ్ళు తెరిచి మీరు తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు పేదలకే నష్టం జరుగుతుంది తప్ప ధనికులకు కాదు. ఈ ఆత్మహత్య పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వెంటనే మీరు ఇప్పటికైనా కలిసి మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు. ఆ 12,000 సంవత్సరాలు కాకుండా ఇదే ఆర్టీసీ ఇదే విధంగా కొనసాగించినట్టు ఏంటంటే మాకు నెలకు 12,000 రూపాయలు జీవనోపాధి కల్పించమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేదా మీరు ఒకవేళ నెలకు 12,000 ఇవ్వకుండా సంవత్సరానికి 12,000 ఇస్తానట్టు ఉంటే ఆర్టీసీలో సడలింపులు చేయండి, ఆధార్ కార్డు తీసేయండి. మన ఏదైతే మీరు పేదలకు అవకాశం ఇస్తారో పేదలు మాత్రమే ప్రయాణించే విధంగా రేషన్ కార్డులు పెట్టండి, సీనియర్ సిటిజన్కి అవకాశం ఇవ్వండి, చదువుకునే పిల్లలకి ఇవ్వండి. కానీ ఉద్యోగస్తులకు కాదు, సంపన్న వర్గాలకు కాదు ఫ్రీ ఇవ్వాల్సింది. ఫ్రీ పథకం ఎవరికి కావాలి? పేదవారికి కావాలి, సంపన్న వర్గాలకు కాదు. కాబట్టి మీరు తీసుకొచ్చిన సంపన్న వర్గాలు కూడా ఇలా లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు కూడా ఫ్రీ బస్సులు వాడుకుంటా ఉన్నారు. కాబట్టి వారిని సడలించింది. కొంచెమేర మేము మహాలక్ష్మికి వ్యతిరేకం కాదు, మేము భారతదేశంలో మేము వ్యతిరేకం కాదు, కానీ మా బతుకులను కూడా ఆలోచన చేయమంటున్నాం, మా జీవన స్థితిని కూడా ఆలోచించమంటున్నాం. మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. వాస్తవంగా ఆటో డ్రైవర్లు నష్టపోతురా లేదా అనేది మీరు ఇంటెలిజెంట్ ద్వారా కానీ మీరు ఏ విధంగా అయితే సర్వే చేయించుకోండి. వాస్తవంగా ఎంతవరకు నష్టం జరుగుతుంది లేదు అని ఉంటుంటే డీజిల్ పంపులు కావచ్చు, పెట్రోల్ పంపులు ఆ లెక్క తీయండి. సంవత్సరం కింద డీజిల్ ఎంత అమ్మింది, ఇప్పుడు ఎంత అమ్ముతుంది? ఒకప్పుడు మా ఆటోకు 5 లీటర్ల డీజిల్ పోసుకుంటే ఒక రోజంతా తిరిగేది. ఇలా 2 లీటర్ల డీజిల్ కూడా లెక్క ఓటపోతున్నామంటే ఎంత మా సంపద తగ్గిందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అయ్యా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కొంచెం చొరవ తీసుకోండి. మా మీద కక్ష సాధింపొద్దు. ఇలా మా ఆటో డ్రైవర్లు ప్రభుత్వం మారాలని, మా ప్యాసింజర్లు రోజు ఒక 100 మంది సర్వీస్ చేస్తే ప్రతి ఒక్కరి కాంగ్రెస్ మారాలి, ప్రభుత్వం మారాలని చెప్పి మేము ఓట్లేపించి మిమ్మల్ని గెలిపించి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.